భగవతే నమః. ప్రతి ఒక్కరికి కూడా చిన్నలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, కుల మత భేదం అనేది నాకు అనవసరం. మనం పుడతా కులంతో పుట్టలేదు, వెళ్ళేటప్పుడు కులాన్ని తీసుకెళ్ళాం. ఎవరు కోసినా వచ్చేది నెత్తురే. ఇదిగో వాళ్ళకుండేది ఇదే శరీరం, వాళ్ళకుండేది ఇదే నోరు, ఇదే ముక్కు, ఇదే చెవులు. ప్రతి ఒక్కరూ నేను చెప్పేది ఏమిటంటే, ఎదట వాడికి హాని చేయకూడదు. ఫస్ట్ పాయింట్. రెండవది, నీ దగ్గర కొంచెం లక్ష్మీ తల్లి వెలుగులతో బంగారాలతో జిలుగు అన్నప్పుడు నీ సంతోషం నువ్వే ఆనందంగా ఉండు. ఓకేనా? ఎదట వాడిని వేళాకోళం చేసావనుకో, అది నీ బిడ్డల 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 తనంత తగులుద్ది. దాన్ని ఆపటం ఎవడి తరం కాదు, వాడిచ్చిన వాకే అది. అర్థమైందా? ఆ భగవంతుడు అనేవాడు మన తండ్రి, ఈ తల్లి, వీళ్ళు ఇచ్చిన వాకు మనకి పెట్టిన శాపం అది. వాళ్ళు ఏం చెప్పి పంపించారు కిందకి? భూమి మీద మనం ఎంత తయారు చేశారు? ఒక బాల్లా తయారు చేసి తల్లి గర్భంలో ఎంత పిండాన్ని తయారు చేసి ఆ తల్లి గర్భంలో వేసి మనని 9 నెలలు కనిమోసేలాగా ఆ భూదేవి తల్లిగా మన ఎందుకు ప్రసాదించాడు ఆ భగవంతుడు? భూమి మీద పడి కొంచెం మంచి చేసుకోరా నాయన అని పంపించాడు. అంతేగాని ఎదట వాడిని నాశనం చేయాలి, వాడిని కొట్టాలి, వీడిని చంపాలి, ఇవన్నీ వికృత శాస్త్రాలు అన్నమాట. లేనిపోయిన అబండాలు వచ్చి విచిత్ర వేషాలుగా జనము విజృంభణ చేసుకుంటున్నారు. ఇది మీ వరకే అనుకుంటారేమో. మీరు ప్రతి కూడా నేను చెప్పేది ఏమిటంటే, చిన్నలకు కానీ పెద్దలకు కానీ దయచేసి ఎదట వాళ్ళకి అన్నం పెట్టకపోయినా పర్వాలేదు కానీ హాని చేయకూడదు, వాళ్ళ మీద వికృత శాఖలు చేయకూడదు. అలాగే లైన్లో ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తల్లి ఒక్క నిమిషం లైన్లో ఉండు, అట్లాగే లైన్లో ఉండు. అయితే మీరు ప్రతి ఒక్కరూ కూడా, నేను సాయంత్రం రోజు ఇదే టైంకి వీడియో పెడుతున్నాను. ప్రపంచం అంతా కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. అలాగే మనము ఎదట వాళ్ళకి హాని చేశామో మన పిల్లలు అంటే మన బిడ్డ తరాన్ని తగులుద్దండి అదోయ్. అర్థమైందా? ఇవాళ నీకు 4 రూపాయలు బంగారం వేసుకొని అటాసంగా రథమతంగా పోతావు. పోయినప్పుడు ఇక్కడ వీడేం చేయలేడు, మన పుట్టించిన తల్లే కాదు భగవంతుడు ఓర్చుకోలేడు. ఏరాను ఇలా చేస్తావా అని ఆయన ఇక్కడే వాళ్ళు చూసారా, ఎంతో డబ్బు ఉంటుంది, తినటానికి ఉండదు. వాళ్ళు మంచాల తీసుకొని, నా కళ్ళ బంద్ చూశానండి, మంచాన తీసుకొని రోగపీడలతో చనిపోతారు. అదే అనుభవిస్తారా అంటారు, ఇక్కడే అనుభవిస్తారు. భగవంతుడికి అక్కడ ఛాన్స్ లేదు, అనుభవించే ఛాన్స్ మనం ఇక్కడే. నువ్వు చేసుకున్న పుణ్యఫలం అనేది ఇక్కడ చేసుకో, ఇక్కడే నీ పాప విమర్శం కడుక్కో. అంతేగాని అక్కడికి వెళ్ళాక ఏముండదు అనుకుంటారు. కానీ మళ్ళీ భగవంతుడికి వెళ్ళాక కళాయి లేపుతారు, నూనె లేపుతారు. ఇవన్నీ కాదు. నువ్వు చూసావు, నేను చూడలేదు, ఎవరు చూడలేదు. కానీ నాకు తెలిసిన సిద్ధాంతం ఏంటంటే, ఇది వేదాంతం కాదు. నా గురువులు ఇద్దరు కూడా పండిపోయిన ముసలవాళ్ళు. ఒక ఆయనకి 96 సంవత్సరాలు, ఒక ఆయనకి 78 ఎంత ఉన్నాయి. బాగా పండిపోయిన వాళ్ళు, నాకంతా కూడా విద్యాభ్యాసం చేసిన వాళ్ళు. అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏమిటంటే అండి, ఇల్లు శుద్ధి, ఒంటి శుద్ధి, నోటి శుద్ధి. ఎదట వాళ్ళని దుష్కరంగా ఎప్పుడు మాట్లాడమాకండి. ఇవాళ వరకే నీకు ఆయుష్ ఉంటుంది, రేపు ఉండదు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీకు కాకపోయినా మీ పక్క వాళ్ళకి బాధ వాళ్ళకి చెప్పండి ఇలా సంగతి అని. నా వీడియో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, చూడండి. నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా నా వీడియో నా ఫోన్ నెంబర్ ప్రతి ఒక్కరు కూడా చూడండి. అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచం మీద మానవులందరూ కూడా చల్లగా 1000 ఏళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకున్నాను. ప్రతి ఒక్క మానవులు చెట్టు అనేది కూడా ఒక ప్రాణమేనండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? జై నాగు, జై తల్లి. ఓం భగవతే నమః.